ఫ్రెండ్షిప్లో స్టేటస్ చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్షిప్లో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాస్ట్లీ అంటే ఏదో అనుకోకండి, డబ్బులు ఉంటేనే ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు అని దాని అర్థం. కానీ అవేమీ కాకుండా కొత్త రకమైన ఫ్రెండ్షిప్కి శ్రీకారం చుట్టింది అని చెప్పొచ్చు ఇలియానా. ఎప్పుడో ఎక్కడో విన్నట్లు ఉంది కదా ఈ పేరు. అవును, ఈ ముద్దుగుమ్మ హ్యాండ్ పడిందంటే కాస్త అటో ఇటో హిట్టు మాత్రం పక్క. అందులో చెప్పుకోదగ్గ సినిమాలు పోకిరి సినిమాలో తన చిన్న చిన్న నడుము తిప్పుతూ కుర్రకారిని వల్ల వేసుకున్న ఈ చిన్నది సడన్ గా మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళిందబ్బా అని తిరిగి చూసేలోపు బాలీవుడ్లో కనిపించింది ఈ బామ్మ. సరేలే అని టాలీవుడ్లో అనుకునేలోపు మళ్ళీ టాలీవుడ్లోకి రావాలని ప్రయత్నాలు చేసింది. కానీ బ్రేకప్ చెప్పిన లవర్ల ఎంతసేపు వస్తాను అంటదే కానీ టాలీవుడ్ తెరపై మాత్రం కనిపించలేదు ఈ బామ్మ. అవునండి, బ్రేకప్ చెప్పిన లవర్ ఎంతసేపు నువ్వంటే నాకు ఇష్టం అంటదే కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు. ఎందుకంటే బ్రేకప్ అనే పదం అలాంటిది కాబట్టి. కకృతి పడి పక్క అమ్మాయి నచ్చి ఉన్న అమ్మాయికి బ్రేకప్ చెప్పేశావో నీ గతి అదో గతే బ్రదర్. అర్థమవుతుందా? ఉన్నవాళ్ళు పోయి వీధిన పడతావు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన అదేనండి మన ఇలియానా, సారీ మీ ఇలియానా టాలీవుడ్ని వదిలేసి బాలీవుడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు తిరిగి వద్దామనుకున్న ఎవరు రానివ్వక కష్టాలు పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఈ మధ్య హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఇలియానా గేస్ గురించి మాట్లాడింది. ఎందుకు మాట్లాడిందో పక్కన పెడితే ఏమి మాట్లాడిందో చెబుతాను వినండి. నేను గే పీపుల్స్తో చేశాను అని చెప్పింది. చేశాను అనగానే ఏదో ఊహించుకోకండి, నా మీనింగ్ ఫ్రెండ్షిప్ అని. ఇలియానాకు గే పీపుల్స్ ఫ్రెండ్స్గా ఉన్నారట. స్వలింగ సంపర్కులు అయినంత మాత్రాన వాళ్ళని చిన్న చూపు చూడడం మంచిది కాదు, బయట చెప్పుకునేంత ఏమీ చేయరు వాళ్ళు అని చెప్పుకొచ్చారు ఇలియానా గారు. ఈ చిన్నది వాళ్ళతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసింది బా అని అందరూ గడ్డం కింద చేతులు పెట్టుకుని మరీ ఆలోచిస్తున్నారండి ప్రస్తుతం. ఇక మీకు కూడా ఒక చిన్న కండిషన్, దీని గురించి ఆలోచించే ముందు యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ చేతిని మీ గడ్డం కింద పెట్టుకొని అప్పుడు ఆలోచించండి ఇలియానా గురించి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఇంకొక 1 అవర్ తర్వాత ఎవ్వరికి తెలియని ఒక నిజం మీకు నేను చెబుతాను. అంతవరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ సెంట్రల్. ఈ వీడియోకు ముందు వీడియోలో తాప్సీ వీపుపై ఉన్న టాటూ సీక్రెట్ గురించి చెప్పాను. అది మీరు ఇప్పటికే చూసి ఉంటారనుకుంటాను. ఒకవేళ చూడకపోతే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్లోనే ఉంటుంది, చూడండి.